3 కైవసం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మహబూబ్నగర్ ప్రతినిధి శశి మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహబూబ్నగర్ లో శశి ఏంటి, కాంగ్రెస్ కు అవుట్ రైట్ రిజల్ట్ ఏం రాలేదు. వడ్డేపల్లి, ఐజా ఇవన్నీ పోయినాయి. తర్వాత నారాయణపేటలో బీజేపీ ఉంది. కొంత డిఫరెంట్ రిజల్ట్ కనబడుతుంది శశి. ఓవరాల్ గా చూస్తే మహబూబ్నగర్ లో అధికార పార్టీకి అనుకున్నంత రిజల్ట్ ఏం లేదు. మనం చెప్పుకున్నట్టే అది దాదాపుగా 90% అట్లీస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గద్వాల జిల్లా వరకు వస్తే మాత్రం కాంగ్రెస్ బాగా ఎదురు తగ్గిందని చెప్పుకోవచ్చు. అటు ఆలంపూర్, వడ్డేపల్లి, ఐజా పూర్తిగా బీఆర్ఎస్ కైవసం చేసిన పరిస్థితి ఉంది. ఆలంపూర్ లో మాత్రము కాంగ్రెస్ బీఆర్ఎస్ సగం గేట్లు పంచుకోవడంతో అక్కడ కాస్త గంటగా తప్పైతే ఇచ్చినప్పటికీ ఆఫీషియల్ బోర్డ్స్ ఉంటాయి, ఎమ్మెల్యే ఓట్స్ ఉంటాయి కాబట్టి అది యాజ్ యూజువల్ గా మనము బీఆర్ఎస్ తీసుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నారాయణపేట, అదేవిధంగా మక్తల్లో కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కేవలము మహబూబ్నగర్ జిల్లా వరకు మాత్రమే దేవస్థ నియోజకవర్గంలో కాంగ్రెస్ తన సత్తా రాగింది. దేవత నియోజకవర్గంలో ఉన్న 3 మున్సిపాలిటీలు కూడా ఏవైతే కొత్తకోట, దేవరకద్ర, భూత్పూర్ ఈ 3 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ తన వశం చేస్తుంది. అదేవిధంగా కల్వకుర్తి కూడా కాంగ్రెస్ వశం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. నాగర్ కర్నూలులో టఫ్ ఫైట్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొల్లాపూర్ కూడా మంచిదీపల్లి నియోజకవర్గంలో కొల్లాపూర్ కూడా కాంగ్రెస్ తన వశం చేస్తున్న పరిస్థితి ఉంది సార్. ఓకే, సో అంటే ఓవరాల్ గా ఇప్పుడు కంప్లీట్ గా బీజేపీ గెలుచుకుంటున్న మున్సిపాలిటీస్ ఏంటి, కంప్లీట్ గా బీఆర్ఎస్ గెలుచుకుంటున్న మున్సిపాలిటీస్ ఏంటి? అయితే కంప్లీట్ గా బీజేపీ గెలుచుకునే మున్సిపాలిటీస్ వచ్చేసి ఒకటి నారాయణపేట, అదేవిధంగా మక్కలు, దాని తర్వాత అమంగల్ కూడా వస్తుంది. దాని తర్వాత బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇటు అలంపూర్ నియోజకవర్గం మొత్తం బీఆర్ఎస్ గెలుచుకునే పరిస్థితి అయితే ఉంది. అలంపూర్ లో ఒకటి అలంపూర్, అదేవిధంగా ఐజా, వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 8 మంది అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. మనము 2 నుంచి 3 ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. కానీ అనుగుణంగా అది రాత్రి మారిన పరిస్థితి అయితే ఉంది. 8 మంది ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలుపొందడం జరిగింది. ఇక్కడ శ్రీనివాసులు అనే వ్యక్తి ముందు బీఆర్ఎస్ లోనే ఉన్న వ్యక్తి, ఆయన తన సొంత ఇమేజ్ తోటి ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నిలబడి కవిత ఫాలోవర్ గా ఉన్న వ్యక్తి ఇతను శ్రీనివాసు. అది తన సొంత ఇమేజ్ తోటి ఆ మున్సిపాలిటీలో తను వసూలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి బీజేపీ వచ్చేసి నారాయణపేట, మక్కలి, అదేవిధంగా బీఆర్ఎస్ వచ్చేసి అలంపూరు, ఐజా ఈ 2 మాత్రం కైవసం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓకే 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 సో నెక్స్ట్ నల్గొండ జిల్లా నుంచి జానయ్య ఉన్నారా? సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న ఫలితాలని మనం చూస్తే గనక జిల్లా వైజ్ చూసుకుంటే రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంది. కరీంనగర్ జిల్లాలో మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి, బీఆర్ఎస్ రిజల్ట్ బాగానే ఉంది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎక్సెప్ట్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా మిగతా చోట్ల కాంగ్రెస్ రిజల్ట్ బాగుంది. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్, బీజేపీ గట్టి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. వరంగల్లో బీఆర్ఎస్ చాలా పుంజుకుంది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. నల్గొండ ఎక్సెప్ట్ తిరుమలగిరి మున్సిపాలిటీ కాకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా మంచి బెటర్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది. బట్ బీఆర్ఎస్ అనుకున్న స్థాయి కంటే నల్గొండలో ఇక్కడ కాంగ్రెస్ అడ్డా కాబట్టి అక్కడ పుంజుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఖమ్మం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది. పొంగులేటి, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా చాలా మంచి రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ సాధించి పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే గనక ఇప్పటి వరకు వెలువడిన దానిలో ధర్మపురిలో మాత్రం అడ్డూరు లక్ష్మణ్ 15కు 15 వార్డ్స్ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేశారు. హైయెస్ట్ రిజల్ట్ ఇదే ఉంది. నందికొండ, హాలియా మున్సిపాలిటీల్లో 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. ఆ తర్వాత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఇక్కడ నందికొండ, హాలియా మున్సిపాలిటీల్లో దాదాపు 99% రిజల్ట్ ఆయన సాధించి పెట్టిన పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా ఒక విధంగా చూసుకుంటే గనక రంగారెడ్డి జిల్లాలో మాత్రం చాలా సెట్ బ్యాక్ అయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు అంటే మెదక్ జిల్లాకి ఇప్పుడు వస్తుంది. బట్ రియల్ ఎస్టేట్ భూమి ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం రిజల్ట్స్ ఏమాత్రం బాలేని పరిస్థితి కనిపిస్తోంది. రిపోర్టర్స్ కి సంబంధించిన లైవ్ కూడా తీసుకుందాం. జగిత్యాల్లో మిక్స్డ్ రిజల్ట్ ఉంది. జగిత్యాల్లో ఇండిపెండెన్స్ ఎక్కువగా
గెలుస్తున్న పరిస్థితి. మెదక్ నుంచి మన ప్రతినిధి నగేష్ సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన సిచ్యువేషన్ ఏంటి నగేష్? ఎస్, ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొంత గతంలో కంటే పుంజుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఊహించిన ఫలితాల కంటే కొద్దిగా వేరుగా వచ్చాయి. పడంచేరు సెక్రటరియట్ లో మాత్రం బీఆర్ఎస్ అయితే సత్తా చాటింది. 5 మున్సిపాలిటీల్లో దాదాపుగా బీఆర్ఎస్ పీఠాలను సాధించుకునే విధిగా ఉంది. ముఖ్యంగా జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఇస్నాపూర్ ఈ 5 మున్సిపాలిటీల్లోనూ స్పష్టమైన మెజార్టీ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. అయితే ఇస్నాపూర్ లో మాత్రం స్వతంత్రులు 4 గెలవడంతో అక్కడ ఆ పీఠం కాంగ్రెస్ కు దక్కుతుందా లేదంటే బీఆర్ఎస్ కు దక్కుతుందా అనే ఒక ముఖ్యంగా అదొక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇంకా జహీరాబాద్ లో స్పష్టమైన మెజార్టీ వస్తుంది అనుకుంటే అక్కడ కూడా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంది. కోహీర్ లో మాత్రం కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. అయితే మనం మెదక్ జిల్లాలో చూసుకుంటే మెదక్ లో కూడా కొంత కాంగ్రెస్ ఆధిక్యాన్ని సాధించుకుంది. రామాయంపేటలో కూడా అటు ఇటుగా 2 పార్టీల మధ్య టగప్పర్ ఉంటుందని చెప్పి మొదటి నుంచి అనుకున్నప్పటికీ ఇంకా కొద్దిగా రిజల్ట్స్ రావాల్సి ఉంది. అంటే